జాబ్ కూడా వదిలేస్తాడు అని అనుకున్నాక ఒక 2 ఆలోచనలు వచ్చినాయి మైండ్లో. నెంబర్ 1, సబ్బుల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తుందంటే అంతకు మించింది ఏమైనా ఉండాలి. ఇంతేనా సార్? ఇంకా ఉండాలి, ఇదే అంతకు మించింది ఏమైనా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఎవడన్నా అడవైన మాటలు చెప్పి మోసం చేసి ఉండాలి. మనకున్న తెలివికి మనకి ఏమొస్తుంది మైండ్లో ఎక్కువ, ఇన్నెవడో ముంచిండు కానీ ఎట్లా ముంచిరో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన బంద్ చేయాలంటే నన్ను కొడతాడు. ఇంటికి వచ్చి నాతో మాట్లాడి సీన్సార్ ఎట్టదంటే రైస్ మార్చది ఇట్లుండేది ఆ లాంగ్వేజ్. అప్పుడు నేను బంద్ చేయాలంటే అదే కోపాలు కొడుతున్నాడు. అందుకని నాతో ఏమల్లి ఇలా మోసం ఖచ్చితంగా చేస్తున్నారు కానీ ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. మీటింగ్ పోయి ఆ మోసం ఏందో తెలుసుకొని మా వాడిని బంద్ చేయాలి. నేను మీటింగ్ పోయినందుకు మీ లెక్క తెలుసుకుంటాను కాలేదు. మోసం ఎట్లా చేస్తుంది, ఖచ్చితంగా మోసమే కానీ ఎట్లా చేస్తారో తెలుసుకొని మా ఊరిని బంద్ చేపిద్దామని మీటింగ్ పోయి కూర్చుంటే అక్కడ తెలిసినటువంటి ఒక 15 నిమిషాల క్లాస్ వల్ల ఈరోజు నా లైఫ్ ఎంటైర్ నేను ఆలోచించేటటువంటి విధానమే మారిపోయింది. ఊళ్ళో జెండా కాడ కూర్చొని రేవంత్ రెడ్డి మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ప్రధానమంత్రి మీద ఎవరు దొరుకుతుంది నోటికి ఏదొస్తుంది మాట్లాడే బ్యాచ్ ఉండేది. మనం కేసీఆర్కు తెలంగాణ నడిపొస్తలేదు మంచిగా. ఈ బంధు ఆ బంధు పెడతాడేమో, మనకు కరెంట్ బిల్ కట్టాలి. కేసీఆర్ పరిపాలన మీద కామెంట్ చేస్తాం మనం. ఎస్ఆర్లో ఆ లక్ష్యం ఎందుకు పెట్టినా ఇంకో లక్ష్యం పెట్టేది నువ్వు పెట్టరా అలా ఇంట్లో ఏదో లక్ష్యం కొంచెం. ఇంటిని నడిపేదాని కూడా జెండా కాడికి వచ్చి పరిపాలన గురించి మాట్లాడతారు. ఆ బ్యాచ్ లో నేను ఉన్నా. ఈ బేకార్ బ్యాచ్ లోకి వచ్చినప్పుడు లక్ష్యం, గురి, బతకాలి, ముందర సాధించాలి, అమ్మ నాయన బాగా చూసుకోవాలి అని ఎవడని చెప్పాడు అనుకో, అబ్బా ఆయన వేసినవరు ఇదిగో ఇట్లుండేది మనం. అక్కడి నుంచి ఆ 15 నిమిషాల క్లాసు ఎంటైర్ నా జీవితంలో నేను వెళ్ళేటటువంటి మార్గాన్ని, ఆలోచన విధానాన్ని మార్చింది. 15 నిమిషాలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. ఆర్ యు రెడీ? నిజంగా చెప్పురి, ఆర్ యు రెడీ? మాట్లాడతలేదు ఇంకొకసారి ఫైనల్ గా. థ్యాంక్ యూ. ఇన్నిసార్లు చేస్తున్నారు కదా, అప్పటి నుంచి నేను ఒక ఇద్దరిని గమనిస్తున్నా. ఇక్కడ ఒక ఆమె, ఇక్కడ ఒక ఆయన. నువ్వు ఏమన్నా సావు, మైకు మింగి సావు, నేను సపోర్ట్ చెయ్య. మైకు మొత్తం నోట్లో పెట్టుకొని మింగి సాగు కానీ నా నోరు తెరవా. నేను ఏ మీటింగ్ పోయినా నవ్వురి అని బదిలాడుతా జనాలు. ఏం చేయాలి? ఎప్పుడు నవ్వాలి? ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు ముఖం మీద లోట్ల పన్ను మొత్తం బయటపడేదాకా నవ్వాలి. నవ్వురా అని నేను మావని అడిగితే నేను ముఖమే అంటారా వినరా లేదా? అట్లా నా ముఖమే అంటారు వినరా? ఏం రాకున్నావు సీరియస్ కానీ నా ముఖమే అంత అంటారా లేదా? నీ ముఖమే అంతా ఉన్నదా? అట్లే ఉందా నీ ముఖం? నవ్వితే నవ్వు వస్తా కదా? ఏ కులం వాళ్ళకి వస్తుంది? ఆడవాళ్ళకి వస్తా, మొగళ్ళకి వస్తా నవ్వు ఎక్కువ. అటు ఇటు కాలంలో మనకంటే ఎక్కువ వస్తుంది. ఎస్ఆర్లో కాక నీకు నాకు ఎక్స్పైరీ డేట్ తెలియదు, తెలుసా సార్ ఎవరికన్నా? ఎప్పుడు మీకేం తెలియదు. మనం పోతుంటే కూడా తొక్కన పోలవచ్చు, ఆరైకి రావచ్చు పొద్దుకన్నా. అవునా కదా? ఇట్లా తిరుగుతారు కదా అనేటి. ఏ ఫోటో జెండా కాడ పెడతారో తెలియదు, ఏ సెల్ఫీ లాస్ట్ అవుతో తెలియదు, ఏ మీటింగ్ లాస్ట్ అవుతో తెలియదు. ఇక్కడ కూర్చొని మనం లక్షలు, కోట్లు, బంగారం, నగలు, ఈ ప్లాట్లు ఇవన్నీ మాట్లాడతాం. వస్తే ఏమన్నా మొత్తారు కూడా కట్ చేసి పెడతారు ముందర. ఎస్ఆర్లో ఉన్నప్పుడు వీకేటివే ఇవన్నీ. అందుకని ఎప్పుడు పోయేది తెలియదు కాబట్టి ముఖం మీద ఇది మాత్రం కోల్పోవద్దు. ఏంటిదని నవ్వాలి. చేతన ఎంతమందిని ఒక 2-3 నడిపేయాలి రోజు. పొసుకున ఇంట్లో వెళ్ళేది అనుకోసారి ఆడవాళ్ళు బిందెలు ఎత్తేస్తారు, సాయ గంట కూడా లోడా. ఆ కోపం నీ మీద అర్థం కావాలి. కొడుతుంటారు, తిడుతుంటారు, పిల్లలు గుబాగుబా కూతారు. వాళ్ళకి అర్థం కాదు మా అమ్మ అనేది కొడుతున్నాయి. ఈడే వాళ్ళ కోసం ఇన్స్పైర్ చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలు కొడుతున్నది గుప్పని గుర్తుంది. చిన్న పిల్లల చదువు కూడా ఆగిపోతుంది. అవన్నీ ఎక్కడ అయ్యట్టు కాదు ఇటు. ఇది అర్థం కాని అమాయకు మొగడేస్తుందంటే ఏమైందిరా దీనికి ఇట్లా మొదలుతుంది. ఆమెనేమో ఇంకా కమ్యూనికేట్ చేయాలని గిన్నెలు ఎత్తేసిన తిడుతుంటది చూడాలని. పుస్తక గ్యాప్లో మనోడు బయటకు వెళ్ళిపోయాడు, తిట్టడం కూడా అయిపోతుంది. ఇంత బాగా తిడుతున్నా ఆమె దగ్గరికి పోయి నువ్వు ఒక్క మాట ఎదురుగా ఏమన్నా తిట్టావనుకో ఏమవుతుంది? గొడవతోటి అవుతుంది, నీ పని అవుతుంది. ఎస్ఆర్నో పోని ఆడవాళ్ళతో గొడవ పెట్టుకొని గెలిచిన మొగోడు ఎవడన్నా డబ్బు మీద మొగోడు కాదు, మొగోడు హస్బెండ్. ఛాన్స్ ఉందా సార్ ఏమన్నా? దేవుళ్ళతోటే కాలే ఇసిపెట్టి వెళ్ళిపోయారు ఇద్దరిద్దరు. ఎస్ఆర్నో ఆమె బాగా తిడుతున్నప్పుడు నీకు అర్థమైంది నన్నే తిడుతుందని. ఎదురుగా తిట్టకుండా కొంచెం తెలివి పెట్టి జేగుల చేయి నిలబడి
బంగారం ఐ లవ్ యూ. ఓ శరత్నోడా తిడుతున్నా నిన్ను అప్పటి నుంచి సిగ్గులేదా ఐ లవ్ యూ అంటావంటే నాకు తెలుసు నన్ను తిడుతున్నావు అని. కానీ నువ్వు ఎంత తిడితే అంత అందంగా ఉంది. కోపడ్డప్పుడల్లా చెంపలు ఎర్రగా ఉన్నాయి అని ఒక 4-5 కనెక్ట్ ఏదో కనెక్ట్ కాడ ఫ్లాట్ తర్వాత ఇంకేముంది కాక క్లోజ్ కదా, గొడవలే ఏం లేవు పీక్లాట్లు. అదే నువ్వు ఒక్క మాట అన్నావా అది సిల్కి సిల్కి గాలివానై పెట్టె చదువుకొని మహాలక్ష్మి బస్ ఎక్కి ఊరుకో. నువ్వు కిరాయి పెట్టుకొని పోవాలి, ఆధార్ కార్డు ఉంటుంది అది ఎంతలో. అందుకని లైఫ్ చాలా సింపుల్ లైఫ్, సింపుల్ గా జీవించాలి. ఏదైనా ఒక అవకాశం దొరికితే ప్రాణం పెట్టి పనిచేయాలి నవ్వుకుంటా. ఎట్లా నవ్వుడు ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక ఆ రోగం ఉన్న వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఒక ఆయన మన మీటింగ్కి వచ్చి ఇట్లా నవ్విస్తుంటే ఆయన ఏమంటే బ్రో నాకు నవ్వుడితో సంబంధం లేదు, పాయింట్ ఏందో చెప్పుకోండి పోయినా పోనా అని చెప్పాను. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదని చెప్పాను. నీకు నేను నవ్విపిస్తేనే కోపం వస్తుంటే రేపు పొద్దుగా జనాలతో దండేం చేస్తాను చేయలేవు కదా. మనం పొద్దున్న లేస్తే పీకులాడేదే సంతోషంగా ఉంటారు. పైసలు సంపాదించేది ఎందుకు, ఇల్లు కట్టాలనుకునేందుకు, కారు కొనాలనుకునేందుకు, పిల్లలకి తిప్పాలనుకునేందుకు, సంతోషం కోసం. ఎసారో నేనేమంటున్నా అంటే ఆ సంతోషానికి పైసలకు సంబంధం. కష్టపడుకుంటా పని చేయి. ఏమన్నా దగ్గరకు పోతే అన్న నాకు 10 లక్షల రూపాయలు అప్పు పాడైంది, నవ్వు వస్తలేదు. 10 లక్షలు అప్పు ఉంది కాబట్టి నవ్వు వస్తలేదు, నేను కూడా ఒప్పుకుంటా. నీకు అప్పు ఉంది, ఎప్పుడు నవ్వుతావు సార్ అంటే అప్పు తీరంగా నవ్వుతావు అనుకున్నావు. కష్టపడ్డా ఒక 5-6 ఏళ్ళు అయింది, 10 లక్షలు అప్పు తీరింది, తీరిన తెల్లారి పుట్టుకోను ఇంకేడవుతావు బొందలమైనా. 24 గంటలు ముఖం మీద చిరునవ్వు చిందించుకుంటా బతకాలి. ఎవడని వచ్చి అడిగిన అనుకో తమ్ముడు ఎట్లున్నావు అంటే పేమెంట్ కట్టలే, షిట్ కట్టలే, బెల్లం కొట్టింది. ఇంకా ఇంకోసారి నీ దగ్గరకు వస్తే చూడు, నువ్వు వీడుంటే అడిగి వెళ్ళిపోతావు. ఎస్ఆర్లో తమ్ముడు నేను ఖతర్నాక్ ఉన్నాడు, ఛాయ్ తాగుదాం గలగలకు 4 మాటలు మాట్లాడు. ఏమైందిరా ఎందుకంటే ఫికర్ చేస్తున్నావు, పైసలు గిట్ల అవసరం ఉన్నాయా, ఏమన్నా కావాలా, నీ దగ్గర ఉంటాయి, లేకపోతే ధైర్యం చెప్పు, టెన్షన్ పడకరా, నాకు నీకంటే ఎక్కువ పాడైంది అని చెప్పు. నీకంటే ఎక్కువ అప్పులు నా దగ్గర ఉన్నాయి, టెన్షన్ ఏం పడకని ధైర్యం చెప్పు. అయిపోయి నీ దరిద్రం అంతా ఆన్ మైండ్ లో వచ్చినావు అనుకో, ఇంకో 4 రోజులు బతోడు ఇలా బొద్దుకంగా వీక్తాడు. చేశారు. అందుకే లోపల పని 90 తూట్లు అయినా అంగి చక్కగా ఇస్త్రీ చేసుకొని బయటకు వెళ్ళాలి. ఎవరికి కనబడ్డా నువ్వు సూపర్ ఉన్నావు అని తెలవాలి. చేశారు. వెళ్ళం 4 దప్పరించిన ఈపులు ఉంటాయి కాబట్టి కనబడి ఉదయం కాదు వచ్చిందంటే అన్నెందుకు కొడతారా, ప్రేమతోటి టచ్ చేసింది చెప్పుకొని వెళ్ళిపోవాలి. ఆర్ యూ రెడీ? నవ్వేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా నా ముఖమే అంత వ్యక్తులందరికీ ధన్యవాదాలు. ఆర్ఐపి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఐపి అంటే నవ్వు లేదంటే ఇవాళ నవ్వు పోయిందంటే ఆర్ఐపి నవ్వాలి మంచి 24 గంటలు ముఖం మీద గలగల అంటున్నారు. ఎవడన్నా మనం చూస్తే అబ్బా వీడు వస్తే చాలరా, ఏదో మొత్తం వాతావరణం అంతా అయిపోతే అనుకోవాలి. అమ్మా వచ్చింది అనొద్దు. నేను చూస్తే ఇంకో 4 రోజులు బతకాలి అనిపించాలి, చూడగానే ఊరేసుకోవాలి అనిపించదు. ఎట్లా నేను పోయి మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను. ఒక 15 నిమిషాలు నాకు టైం ఏంటి ఇస్తారా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా మీరు ఇంటూరు అంటే నాకంటే పుట్టోళ్ళు తెలివి తక్కువని కాదు, నాకంటే మేధావులు చాలా మంది ఉంటారు. కాకపోతే మీకంటే ఒక్క అడుగు ముందర వచ్చిన మెసేజ్కి అంతే. అవునా కదా? కాబట్టి ఏమైనా కిరీటాలు గిట్ట నెత్తులు ఉంటే నువ్వు జోకేస్తే నేను నవ్వాలంటే జనరల్ కిరీటం పక్కన పెట్టి మాయగా, ఎందుకంటే కిరీటంతో పని కాదు. అవుతుందా సార్? అవుతుందా? కాదు. ఆర్ యూ రెడీ? డైరెక్ట్